ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 17, 18 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఈదర్ రామకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఈదర్ రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ ఈదర్ రామకృష్ణ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్ విలువ 47.66 లక్షల కోట్ల రూపాయలు. మరి ఈ మొత్తాన్ని ఏ రంగాలకు ఎంతెంత కేటాయించారు, మరి రాబోయే రోజుల్లో ఆయా రంగాల్లో ఎంత అభివృద్ధి చోటు చేసుకునే అవకాశం ఉంటుందంటారు? అసలు గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అంటే ఆల్మోస్ట్ ఇది 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నారండి ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్. సో ఇది ఒక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా మనం చెప్పుకోవాలి. మెయిన్ బడ్జెట్ వచ్చేటప్పటికి జూలై 2024లో ఉంటుంది. రాబోయే నూతన ప్రభుత్వం అప్పుడు రియల్ బడ్జెట్ ఇస్తుంది. అయినప్పటికీ ఈ బడ్జెట్ని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. చాలా రకాల ప్రపోజల్స్, చాలా ఇన్ఫ్రా డెవలప్మెంట్కి సంబంధించిన చాలా సహాయ సహకారాలు అవన్నీ కూడా ఈ బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ మనం చూడాల్సింది వేతన జీవులు ఆశించే ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ ఏమన్నా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి ఏమీ లేవు. ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి ఏమన్నా వాళ్ళని బుజ్జగిస్తారేమోనని అందరూ ఆశించారు. కానీ అలాంటి మార్పులు చేర్పులు ఏం లేవండి. కాకపోతే పాత నోటీసులు ఏమన్నా ఉంటే 25,000 రూపాయల నోటీసులు ఉన్నవి, అవన్నీ రద్దు చేశారు. సో అదొక్కటే వాళ్ళకి కొంచెము ఊరట కలిగించే అంశంగా మనం చెప్పుకోవాలి. సో ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇంపోర్ట్ డ్యూటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నో చేంజెస్ అని మనం చెప్పుకోవచ్చు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ మనం చూస్తే ఈ గవర్నమెంట్లో మెయిన్గా కొత్త తరహా విధానాలు ఏమొచ్చాయంటే డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తున్నారు. సో రైతులకు కావచ్చు, లేకపోతే మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చిన్న చిన్న వ్యాపారాలు, పొదుపు సంఘాలు, వీళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళకి లోన్స్ ఇచ్చే ప్రాసెస్లో మిడిల్ మ్యాన్ లేకుండా, లేకపోతే ఏజెన్సీస్ లేకుండా ఇవ్వడంతో అది చాలా స్లిపేజెస్ని అరికట్టడం జరిగిందండి తద్వారా. సో అంటే ఒక టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అట్లాగే ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. సో తద్వారా ఈ అవకాశాన్ని, అంటే మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ అనేవి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా స్లిపేజెస్ మినిమైజ్ అయిపోయాయి. అలాగే అందరికీ కాలం చాలా సేవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. అలాంటి బాగా చేశారని మనం చెప్పుకోవచ్చు అండి. అంటే మెయిన్గా ఈ గవర్నమెంట్లో ఏం జరిగింది బెనిఫిట్ అనేది చూస్తే డైరెక్ట్గా రైతుకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోవడం ఇట్లాంటివి మనం చూసాం. సో ఇంకా ఈ బడ్జెట్లో మెయిన్గా నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఫోకస్ మెయిన్గా మహిళలు, యూత్, అట్లాగే పూరు, అట్లాగే రైతులు, ఈ 4 వర్గాలని ముఖ్యంగా ఆదుకుంటాము అన్నట్టుగా ఈ బడ్జెట్ ఉందండి. సో ఈ బడ్జెట్లో వాళ్ళ మీదే ఎక్కువ ఫోకస్ కనిపించింది. సో ఇన్ఫ్రా రంగాన్ని పుష్ చేయడం ద్వారా యూత్కి ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం, అట్లాగే మహిళలు ఆ గ్రూప్స్కి వాళ్ళకి లోన్స్ ఇవ్వడం, తర్వాత లఖపతి బేటీ అని, అంటే ప్రతి ఒక్క అంటే 3 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారులను చేయాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ మొదలు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు కొన్ని అంటే జనరల్గా కొన్ని వర్గాలను, కొన్ని స్టేట్స్నో కంఫర్ట్ చేసే విధంగా బడ్జెట్స్ ఉంటాయి. కానీ ఇట్లా కాకుండా ఆన్ హోల్ నేషన్లో ప్రతి ఒక్కరిని టచ్ చేసే విధంగా కొన్ని స్కీమ్స్ పెట్టడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మనము చూస్తే కనుక రైతులకు ఎలాగూ డైరెక్ట్గా లోన్స్ ఇవ్వటము, అలాగే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్, అంటే డాలర్ టర్మ్స్లో మనం మాట్లాడితే దాదాపుగా $120 మిలియన్ లోన్స్ వేవ్ ఆఫ్ చేయటము, కొత్త లోన్స్ ఇవ్వటము, ఇవన్నీ మనం చూసాము. అట్లాగే మహిళల కింద చెప్పుకున్నట్లు లఖపతి వాళ్ళని లక్షాధికారులు చేయాలని ఒక స్కీమ్ చేయటం, ఉమెన్ వెల్ఫేర్ చేయటం. అట్లాగే మెయిన్గా పూర్ అనే డెఫినేషన్ మార్చారండి. అంటే పూర్ అంటే కేవలం ఇదివరకు డెఫినేషన్ ఎలా ఉండేదంటే పావర్టీ లైన్ కంటే కింద ఉండేవాళ్ళు పూర్ అని. అలా కాకుండా మిడిల్ క్లాస్లో కూడా కొంత పూర్ ఉన్న అంటే స్టేటస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనారోగ్య కారణం చేత ఒక ఫ్యామిలీ చిరిగిపోవడం, లేకపోతే ఇంట్లో ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండటంతో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ డెఫినేషన్ పూర్ అనే డెఫినేషన్ని కొంచెం కొత్త తరహాగా డిఫైన్ చేయడం జరిగింది.
సో ఒక్క సమస్య ద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఇబ్బందులు పడటం, అంటే పావర్టీని ఎక్స్పీరియన్స్ చేయడం అనే టర్మ్ వాడారు అనమాట. అంటే ఉండడానికి చెప్పుకోవడానికి మిడిల్ క్లాస్ అని చెప్పుకున్నా కానీ పావర్టీలో ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళని ఆదుకునే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన చేశామని నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ బడ్జెట్లో మీరు అడిగినట్లు ఇన్ఫ్రాకి చాలా పుష్ ఇచ్చారండి. దాదాపుగా 11.1 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రా రంగానికి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా అన్ని సెగ్మెంట్స్ మనం చూస్తే, రైల్వే సెగ్మెంట్ కానీ చూస్తే లాస్ట్ ఇయర్ 1 ఇయర్లోనే 5200 కిలోమీటర్స్ కొత్త రైలు నిర్మాణాలు జరిగాయి. అంటే రైల్వే లైన్స్ నిర్మాణాలు జరిగినాయి. ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో, ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దాదాపు 40,000 కోచెస్కి వందే భారత్ గ్రేడ్లో, అంటే ఆ రేంజ్ బోగీస్గా కన్వర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే పాత బోగీలను చిన్నగా టర్మినేట్ చేస్తూ తీసేసి కొత్త తరహా బోగీలు, అంటే కంఫర్టబుల్గా ఉండేవి, ఆటోమేటెడ్ డోర్స్, ఇట్లాంటి కంఫర్ట్స్ ఇచ్చే, కంఫర్ట్గా ఉండే సీటింగ్ కానీ ఇట్లాంటివి కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. సో మన మేక్ ఇన్ ఇండియా భాగంలో, అంటే మన ఇండియాలోనే ఈ బోగీలన్నీ తయారవుతాయి కాబట్టి మన సొంత టెక్నాలజీతో, అంటే కొన్ని విడిభాగాలు బయట నుంచి వచ్చినప్పటికీ మెజారిటీ ఆఫ్ ద టెక్నాలజీ కానీ ప్రాసెస్ కానీ ఇండియాలో జరుగుతుంది కాబట్టి ఆ విషయంలో అంటే ఒక పుష్ వచ్చి జరిగింది. అట్లాగే 3 మెయిన్ రైల్వే కారిడార్స్ని డెవలప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారండి. సో ఇన్ఫ్రా రంగంలో రైల్వే స్టాక్స్ ఇంకా రాబోయే రోజుల్లో భారీగా రాణించే అవకాశం ఉంది. మనం గమనించినట్లయితే గత కొన్ని నెలల నుంచి రైల్వే స్టాక్స్ విపరీతమైన రిటర్న్స్ ఇచ్చాయి. సో అట్లాగే నెక్స్ట్ రంగం తీసుకుంటే టూరిజం రంగంలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళకి 0% ఇంట్రెస్ట్కే లోన్స్ ఇచ్చే విధానాన్ని కొత్తగా తీసుకొస్తున్నారు. అంటే టూరిజం కనుక పుష్ చేసినట్లయితే ఇప్పుడు ఏదైతే మనకి ఎక్కువ మనీ బయటకు వెళ్ళిపోతుందో, ఫారెక్స్ నిల్వలు ఎక్కువగా మనకి అబ్రాడ్లో చదువుకోవడానికి కానీ, లేకపోతే ఫారెన్ టూర్స్ వెళ్ళే వాళ్ళకి, అంటే విదేశీ యానాలు చేసే వాళ్ళ ద్వారా ఎక్కువ ఫారెక్స్ నిల్వలు బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి. వాటిని రీకూప్ చేసుకోవడానికి టూరిజంకి పుష్ ఇచ్చినట్లయితే కొంత మనకి ఇన్ఫ్లో కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో టూరిజాన్ని కూడా బాగా ప్రోత్సాహకరంగా ఉండేటట్టు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలతో మనం నిన్న చూస్తే టూరిజంకి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా సర్క్యూట్స్ పట్టడం జరిగింది. టూరిజం డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇట్లాంటివన్నీ కూడా 20%, 10% పెరగడం చూసాము. తర్వాత ఇంకా మిగతా రంగాలు కన్నా చూస్తే ఆక్వాకి సంబంధించిన విషయంలో ఒక 5 ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్స్ కట్టాలని ప్లాన్ చేస్తుంది గవర్నమెంట్. సరే, అలాగే మెడికల్ కాలేజెస్ భారీగా పెంచాలని చూస్తుంది. తర్వాత హౌసింగ్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్కి ఇంకా అది అనౌన్స్మెంట్ చేయలేదు కానీ మిడిల్ క్లాస్కి భారీ ఎత్తున ఒక ప్లాన్తో రాబోతుంది గవర్నమెంట్. మేబీ ఎలక్షన్ టైంలో అనౌన్స్ చేస్తారేమో తెలియదు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే రెంటల్స్ బాగా పెరగడంతో సొంత ఇల్లు అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. ఆ కళను తీర్చడానికి గవర్నమెంటే కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వటం, అంటే మేబీ తక్కువ వడ్డీకి ఇంట్రెస్ట్ ఇవ్వడం, తక్కువ వడ్డీకి లోన్ ఇవ్వటం, లేదా ఇంట్రెస్ట్ ఫ్రీగా ఉండే లోన్ ఇవ్వటం, లేకపోతే గవర్నమెంటే లో కాస్ట్ హౌసింగ్, అంటే బయట కంటే తక్కువ ధరలకే గవర్నమెంటే కట్టి ఇవ్వటం, ఇలాంటి ప్లాన్స్ ఏవో చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. సో ఇట్లా అన్ని రకాల రంగాల్లో, అంటే మనం చూస్తుంటే హౌసింగ్లో పెద్ద భూమి ఇది. నిన్న ఈ న్యూస్ రాగానే హట్కో ఇలాంటివన్నీ స్టాక్స్ కూడా 20% పెరగడం చూసాం. సో గ్రామీణ రంగంలో కూడా, అంటే గ్రామీణంలో కూడా ఇల్లు కావాల్సిన వాళ్ళకి సహకారం అందించడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. నెక్స్ట్ మనం సోలార్ విషయానికి వస్తే దాదాపుగా 1 కోటి ఇళ్ళకి సోలార్ ద్వారా ఒక 300 యూనిట్లు జనరేట్ చేసే ఒక యూనిట్ని వాళ్ళు గవర్నమెంట్ ప్రోత్సాహకాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని అనుకుంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే టోటల్ గ్రిడ్స్కి కొంత లోడ్ తగ్గుతుంది. అట్లాగే ఎవరికి వాళ్ళు 200-300 యూనిట్లు కనుక జనరేట్ చేసుకోగలిగితే వాళ్ళకి పవర్ చాలా సేవ్ అవుతుందండి. అంటే పవర్ ఆల్మోస్ట్ ఫ్రీగా వచ్చినట్టు అవుతుంది. సో దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా నిన్న చూసాము. సో సోలార్ ప్యానల్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా మనకి బోరోసిల్ రెన్యూవబుల్ ఎనర్జీ అనే ఒక స్టాక్ ఉంది. అంటే సోలార్ ప్యానల్ సంబంధించిన గ్లాస్ అదంతా తయారు చేస్తూ ఉంటుంది. సో అట్లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఉత్సాహంగా ట్రేడ్ అవ్వడం మనం చూస్తాం. సో ఇట్లా రకరకాల రంగాల్ని అంటే రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధిలో తీసుకొచ్చే విషయం మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిర్మలా సీతారామన్ కానీ, అట్లాగే ప్రధానమంత్రి స్పీచెస్లో వాళ్ళు ఏం చెప్పారంటే
2047 కల్లా ఇండియా అనేది డెవలప్డ్ కంట్రీగా ఉండాలి. ఇన్నేళ్ళు మనము డెవలపింగ్ అనే అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎప్పుడు ఏళ్ళుగా 75 ఏళ్ళు కదా చెప్పుకుంటాం. 75 ఏళ్ళుగా మనము అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం చెప్పుబడుతూ ఉన్నాము. ఎప్పటికీ ఇదే చెప్తామా? ఇలా కాదు. 2047కి 100 years కంప్లీట్ అవుతాయి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. 2047కి కంప్లీట్గా డెవలప్డ్ కంట్రీగా మనం పేరు తెచ్చుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో గవర్నమెంట్ మూవ్ అవుతుందని మనం అనుకుంటున్నాం. అంటే గవర్నమెంట్ వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ కానీ అలా కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఇచ్చే ఇన్ఫ్రా పుష్ కానీ లేకపోతే మొత్తం సిస్టంలో ఉన్న చేంజెస్ తీసుకొచ్చేసి అట్లీస్ట్ 2047 కనుక మనం డెవలప్డ్ కంట్రీ అయితే అంటే మెయిన్ మనకున్న సమస్యలు ఇప్పుడు కనుక చూస్తే అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ఇట్లాంటి అంటే విద్య, వైద్యం ఇవన్నీ కూడా మనము అంతర్జాతీయ స్థాయిలో డెవలప్డ్ కంట్రీస్తో పోటీ పడే విధంగా ఉన్నట్లయితే అంటే ఆ లోపల ఈ పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎండ్ అంటే ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందండి. సో ఆ విధంగా పథకాలు రచిస్తున్నట్టు మనకు అర్థం. అంటే సో మొత్తానికి ఈ మధ్యంతర బడ్జెట్లో వేతన జీవులకైతే నిరాశ మిగిలింది. అంటే అది ట్యాక్స్కి సంబంధించి కూడా పెద్ద అడ్జస్ట్మెంట్స్ కానీ మార్పులు చేర్పులు కూడా ఏం తీసుకురాలేదు అయితే. అవును, అంటే మేబీ గవర్నమెంట్ ట్యాక్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ట్యాక్సెస్ అనేది ఇమ్మడి ముబ్బడిగా పెరిగినాయండి గవర్నమెంట్కి. అంటే ఈ డెవలప్మెంట్ మనం చూస్తున్నది అయితే డెవలప్మెంట్ ఉందో అదంతా కూడా పబ్లిక్ కట్టిన ట్యాక్సెస్ వల్లే. జిఎస్టీ కలెక్షన్స్ కానీ జిఎస్టీ కలెక్షన్ కావచ్చు, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అన్ని ట్రిపుల్ అయిపోయినాయి. అంటే 2014కి ఇప్పటికి దాదాపుగా 3 times పెరగడం జరిగింది. టోటల్ ట్యాక్స్ పేయర్స్ కూడా దాదాపుగా 7.5 కోట్ల మంది అయ్యారు ఇండియాలో. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కూడా జరిగింది నిర్మలా సీతారామన్. సో మీ వల్లే ఈ డెవలప్మెంట్ అవుతుందని మీరు గుర్తించాలి, సో మేము దీనికి అప్రిషియేట్ చేస్తున్నామని కూడా అవి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఈదర్ రామకృష్ణ గారు. మధ్యంతర బడ్జెట్లో ఏ రంగాలకు ఎంతెంత కేటాయించారు అండ్ ఏ కేటాయింపుల వల్ల రాబోయే రోజుల్లో ఎంత మేర అభివృద్ధి నమోదు చేసుకోబోతుందనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.